ఇక ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయాలని, ఆదివాసులపై జరుగుతున్న దాడిని నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని, అదేవిధంగా ఆపరేషన్ కర్రెగుట్టలు పేరుతో కొనసాగిస్తున్న కేంద్ర బలగాలను వెంటనే వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక పౌర హక్కుల సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఖమ్మం నగరంలోని మంచికంటి హాల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వార్తలు మాట్లాడుతూ ఇవాళ తారీఖున ఖమ్మం నగరంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున మానవహారం నిర్వహిస్తున్నామన్నారు. ముందు ఆపరేషన్ కగార్ను నిలిపివేయకపోతే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ పాటించి శాంతి చర్చలు జరపాలని కోరారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలని, ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి శాంతియుత వాతావరణం ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని లోబడి వ్యవహరించాలి. పారామిలిటరీ బలగాలతో బలప్రయోగంతో కాకుండా శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. భారత ప్రజానికానికి విజ్ఞప్తి. ఈరోజు మధ్య భారత ప్రాంతంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులని, మావోయిస్టుల్ని చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామికంగా దాడులు చేస్తూ హత్యలు చేస్తుంది. ఈ దాడుల్ని, హత్యల్ని తక్షణమే నిలుపుదల చేయాల్సిందిగా ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తుంది. అలాగే ఈరోజు కర్రెగుట్ట ప్రాంతంలో సంపదలని కార్పొరేట్ పెట్టుబడిదారులు, అదానీ, అంబానీ సామ్రాజ్యవాద కంపెనీలకి దారాదత్తం చేయడానికి పూనుకున్నది. ఇట్లాంటి చర్యలతోటి ఉద్యమాన్ని వెనక్కి కొట్టాలనుకుంటే మాత్రం ఈ సంపదని, అడవుల్ని కాపాడుకుంటేందుకు భారత ప్రజానీకం అంతా ఐక్యమవుతారు. ఈ ప్రభుత్వ చర్యల్ని వెనక్కి కొడతారని చెప్పి హెచ్చరిస్తూ రానున్న కాలంలో ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి స్పష్టపరుస్తున్నాం. మావోయిస్టులను హత్య చేస్తామంటున్నారు. మావోయిస్టుల్ని ఏ విధంగా హత్య చేస్తావు? ఏ విధంగా నువ్వు దానికి పూనుకుంటావు? రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా పాల్పడుతూ వెంటనే ఆపరేషన్